హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఒక కొత్త గేమ్ని అయితే ఆడబోతున్నాం అనమాట. సో అదేంటో మనమైతే వీడియోలో చూద్దాం. సో లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో మొత్తానికి వచ్చేసి ఈ గేమ్ పేరు వచ్చేసి సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ అనమాట. సో మనమైతే ఇక్కడైతే ఒక సూపర్ మార్కెట్కి ఓనర్ అనమాట. సో మనమైతే సూపర్ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ పెట్టి లైక్ ఫ్రూట్స్ కానీ అండ్ ఇంకా కొన్ని సూపర్ మార్కెట్లో ఉంటాయి చూసారా. సో అవైతే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ షెల్ఫ్స్ పెట్టి చాలా చేయొచ్చు అనమాట. సో చూద్దాం, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను మేబీ గేమ్ వచ్చేసి. సో స్టార్ట్ చేసిద్దాం. అండ్ ఇక్కడైతే మనకైతే ఆబ్జెక్టివ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదంతా ట్యూటోరియల్లో ఒక భాగం అనుకుంటా. సో ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నైస్. ఓకే ఓకే, అర్థమైపోయింది. యాడమ్స్ యాపిలా? యాడమ్స్ యాపిల్స్, ఓకే యాపిల్స్. అబ్బా నార్మల్గా. ఓకే, టైమ్ టు సెల్ దీస్ ఐటమ్స్, ప్లేస్ దెమ్ ఇన్ ది ఫ్రూట్ ర్యాక్. ఓకే, సో పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ పడేయాలనుకుంటా గైస్. ఓకే, పడేసాను గైస్. అండ్ ఇప్పుడు ట్యాప్ ద ట్యాగ్ ఆన్ ది షెల్ఫ్ టు అడ్జస్ట్ ది ప్రైస్. దీన్ని ప్రెస్ చేయాలా? ఓకే, సో ఓకే మనమైతే $0.35 అయితే పెట్టామబ్బా. సో పెంచేస్తాం, మొత్తం ఫుల్ ప్రైస్ పెట్టేయటమే. సో 2.2 అయితే పెట్టాను అనమాట. సో 2.2, అమ్మో ఇంత వద్దు గైస్, మరి కొంటారంటారా అంతా? 185 పెడదాం గైస్. ఎస్, 185 అయితే పెడదాం. సో చాట్ పెట్టేశాను. నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి షాప్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటాం మనం. ఈ ట్యూటోరియల్స్ అయిపోతే బాగుంది గైస్. ఓకే, సో నేనైతే క్యాష్ కౌంటర్లో కూర్చోవాలి. బట్ ఒక్క సెకండ్ గైస్, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. ఓ వచ్చేసారు గైస్, కస్టమర్స్ వచ్చేసారు. అబ్బా లెట్స్ గో. ఏం చేయాలి? ఓకే, ప్రెస్ చేయాలా? ఓకే ఓకే, బిల్ వేస్తుంది అబ్బా ఇది వచ్చేసి. ఓకే, సో మనీ తీసుకో. ఓకే తీసేసుకున్నాను అబ్బా. సో రిసీవ్డ్ వచ్చేసి $50 ఇచ్చింది నాకు. అండ్ అయ్యింది వచ్చేసి 7.4. ఓహో, మనం చేంజ్ ఇవ్వాలా? ఓకే, సో 42 అంట. సో 42 + 60. ఓకే, ఓ నైస్ గైస్. సో ఇక్కడైతే $2 + 60. ఓకే, సో ఇలానా? నైస్ గైస్. ఇదేంటబ్బా, కార్డ్ ఇస్తున్నాడు ఏంటబ్బా? ఏం చేయాలి ఇప్పుడు? ఇన్పుట్ ది టోటల్ వాల్యూ ఆన్ ది టెర్మినల్. ఓకే అర్థమైపోయింది. సో 7.4 ఇంతేనా? ఎస్ గాయస్, అయిపోయినాయి అబ్బా. నా యాపిల్స్ అయితే అయిపోయినాయి. ఓకే, ఇక్కడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టమంటుంది. సో ట్యూటోరియల్ చెప్పింది వినాలి కాబట్టి పెట్టేద్దాం. అండ్ యాపిల్ని కూడా పెడదాం. అండ్ ఇన్నొద్దు, ఒకటి చాలు. ఆరెంజెస్ని కూడా పెట్టేద్దాం. డ్రీమ్ కేఫ్ అంటే పెట్టేద్దాం, అన్నీ పెట్టేద్దాం. బై చేసేసాను గాయస్. అండ్ ఆర్డర్ అయితే వచ్చిద్దంట. సో 5 సెకండ్స్లో 4, 3, 2, 1 లెట్స్ గో. ఆర్డర్ అయితే వచ్చేసినట్టుంది గాయస్. సో లెట్స్ స్టాక్ దీస్ ఐటమ్స్ యాజ్ వెల్. ఓకే, ఇదేనా మన ఆర్డర్? ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి. ఇదేంటబ్బా అవ్వట్లేదు? దీస్ ఐటమ్స్ కెనాట్ బి ప్లేస్డ్ హియర్. ఓకే, ఇక్కడ ఇంకో షెల్ఫ్ ఇచ్చారు మనకి. నైస్. దీంట్లో పెట్టాలి. పర్ఫెక్ట్ గైస్. సో మార్కెట్ ప్రైస్ వస్తే 2.99 అంట. పెంచేద్దాం. సో 3.3.59 పెట్టేద్దాం. నైస్. సో ఒక $1.2 అయితే ప్రాఫిట్ వస్తుంది కదా, చాలు. మరీ ఎక్కువ ఆశ పోకూడదు, ఎందుకంటే అస్సలు తీసుకోరు అప్పుడు వీళ్ళు. ఓకే, సో ఇప్పుడైతే వెళ్ళి దీన్ని పడేసి వచ్చేద్దాం. దీన్ని దాంట్లో వేసి వచ్చేయాలి కదా. నైస్.
ఓకే, ఇంకోటి వచ్చేసిందబ్బా, దీన్ని కూడా పెట్టేద్దాం మనం. తీసుకుందాం అండ్ వెళ్ళిపోదాం పదండి లోపలికి. దీన్ని ఇక్కడ పెట్టచ్చా? ఓకే, ఇది వచ్చేసి ఉట్టి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి అనుకుంటా. అమ్మో, దీని రేటుని పెట్టాలా? దీని రేటుని అయితే చాలా ఎక్కువ, $20 కొన్నాను. సో ఎక్కువే పెడతాను రేటు. సో అమ్మో, అంత వద్దు గైస్, అంతైతే కొనరేమో వీళ్ళు. $5 చాలు చాలు. సో $5 అయితే ఎనఫ్. సో ఇంకొంచెం పెడదామా? ఓకే, 5.10 అయితే పెడదాం గైస్ మనం వచ్చేసి. సో ఓకే, చాలు. $5.10 అయితే చాలు. మంచి అమౌంటే చెప్పాలంటే, ఎందుకంటే అరౌండ్ $260 అయితే వస్తున్నాయి కదా మనకి ప్రాఫిట్. అండ్ యాపిల్స్ మళ్ళీ పెట్టాను, సో దీన్ని కూడా పెట్టేద్దాం ఇక్కడైతే. అండ్ దీన్ని పడేద్దాం. అయిపోయింది గైస్, ఇంకా గేమ్ ఆడేద్దాం మనం. ఇక అల్లాడిపోయి ఇంకా గేమ్ని. అండ్ దీన్ని కూడా పెంచాలి. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1.75. నేను 2.10 పెట్టేస్తాను గైస్, చాలు. ఇంకా అంతే, ఎక్కువ వద్దు. సో బేసిక్తో అయితే ఉండాలన్నమాట మనం. ఓకే, అండ్ ఇంకా కస్టమర్స్ వచ్చేసారు, ఇంకా కూర్చుందాం పడండి. సో తనకొచ్చేసి $17.60. వెళ్ళిపో. మళ్ళీ రండి మేడం దయచేసి. సో 8.80. ఇంకోసారి మళ్ళీ రండి మేడం. ఓకే, ఏమైంది? డెవలప్ అయ్యాం గైస్, నైస్. న్యూ లైసెన్స్ అవైలబుల్ అంట. ఓకే, సో కార్డ్ ఇచ్చింది తినైతే. సో 3.59. సో తినకొచ్చేసి ఏం డబ్బులు ఇవ్వరు అక్కర్లేదు. సో మళ్ళీ రండి మేడం, ఇంకా మంచి ఐటమ్స్ అయితే పెడదాం మనమైతే. సో ఏమి ఏనక్కర్లేదు, నైస్. ఎక్స్పెన్సివ్ గైస్. సో తీసుకోవటం మాత్రం. మళ్ళీ రండి మేడం, మళ్ళీ ఎక్స్పెన్సివ్ తీసుకోండి మొత్తం. అండ్ మన దగ్గర వచ్చేసి $58 ఉన్నాయి గైస్, చాలా ఎక్కువ చెప్పాలంటే. వెళ్ళిపో. అండ్ ఎందుకు కొట్లాడుకోబాకండి. ఏంటో గైస్, మరి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు, కొట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు అనమాట. ఓకే, సో 46. నైస్, లెట్స్ గో. అండ్ నో న్యూ కస్టమర్స్ విల్ కమ్ ఎట్ నైట్. ఓకే, 9 PM అయింది గాయస్. సో ఎండ్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. అండ్ మన ప్రాఫిట్ వచ్చేసి $57. మంచిదేనబ్బా. అండ్ ఓకే, సో ఇప్పుడు మనమైతే ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెడదాం గైస్. సో ఇవొక రెండు. అంత డబ్బులు లేవులే ప్రస్తుతానికి. సో ఈ రెండు తీసేద్దాం, ఈ రెండు పెట్టేద్దాం. ఎక్కువ రేట్ ఏం కాదు అవి, చాలు గైస్. సో ఇవైతే చాలు, పెట్టేద్దాం. ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసా. ఆర్డర్ వచ్చేసి 1 minute పట్టిద్దంట. అండ్ ప్రస్తుతానికి ఉండే ఇక. అండ్ ఓకే, క్లోజ్డ్లో ఉందబ్బా మంది, ఓపెన్ చేసేద్దాం. నైస్. అదే ఏంటబ్బా ఇంకా కస్టమర్స్ రావట్లేదు అనుకుంటున్నాను. ఓకే, అప్పుడే వచ్చేసావా? చాలా ఫాస్ట్ ఉండవు బ్రో నువ్వు. సరే, నేనైతే కౌంటర్ దగ్గర కూర్చుంటాను ఇంకా. $17 + 90. సో 10.77. థ్యాంక్ యూ సార్, మళ్ళీ రండి. ఓ, లెవెల్ అప్ అయ్యాం గైస్, పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి $2.10. 1 second గైస్, ఇక్కడైతే పైన ఏదో చెప్తున్నారు, పర్చేస్ ఏ న్యూ ప్రోడక్ట్ లైసెన్స్ అంట. ఎక్కడ గైస్? దీంట్లోనా? ఓకే, దీంట్లోనేనబ్బా. ఇదా? అమ్మ అవసరమా? $2 అంట. సరే పెట్టేద్దాం, ఏముందంటో. ఓ, కొత్త వచ్చినాయి. అమ్మో, చాలా వచ్చినాయి అబ్బా. ఇవైతే మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్, ఈ ఎపిసోడ్లో వద్దు. ఓకే, మన యాపిల్స్ వచ్చినాయి అబ్బా. యాపిల్స్ని అయితే పెట్టేద్దాం, ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఓకే, మిగిలిపోయినవి వచ్చేసి
ఇసిరేసానా? ఓకే, ఏదో ఒకట్లే. ఉన్ని అంటట కస్టమర్స్ వచ్చేసారు. సో ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ రండి మేడం. తిని వచ్చేసి మంచి ఫ్రూట్సే కొనుక్కెళ్తుంది. నైస్. ఇంకా కావాలంటే ఇంకా నువ్వు కూడా ఫ్రూట్సే తీసుకెళ్తావా? సో నీకు వచ్చే చేంజ్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ రా. ఏందబ్బా అందరు ఫ్రూట్సే తీసుకుంటున్నారు. మళ్ళీ రా. అందరు ఫ్రూట్సే తీసుకున్నారు గైస్. వామ్మో, ఫ్రూట్సే తీసుకుంటున్నారు. ఇక్కడున్న టౌన్లో మొత్తం అందరూ మంచి హెల్తీ ప్రోడక్ట్సే వాడతారనుకుంటా. 3.95. ఓకే. అన్నీ అయిపోయినాయి అబ్బా, క్రేజీ. అందుకే ఒట్టి ఫ్రూట్స్ కొనుక్కుంటున్నారు, ఎందుకంటే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. అలా అయితే వద్దు గైస్, అస్సలు రిస్క్ వద్దు. సో యాపిల్స్ ఒకటి పెడదాం, ఇది ఒకటి పెడదాం, అండ్ ఇవి 2 పెట్టేద్దాం ఈసారి. అండ్ అవైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. సో ఇవన్నీ ఆర్డర్ పెట్టేద్దాం గైస్. అమ్మో, అన్ని డబ్బులు లేవబ్బా నా దగ్గర. సో ఏం చేద్దాం? సరిపోతాయి ఇప్పుడు? ఎస్ సరిపోతాయి, పెట్టేద్దాం. ఆర్డర్ అయితే పెట్టేశాను అబ్బాయి. అండ్ ఇక్కడైతే ఆరెంజ్ కూడా వచ్చేసినాయి మనకి. సో ఈ ఆరెంజెస్ని వచ్చేసి ఇక్కడైతే పెట్టేద్దాం. నైస్. అండ్ ఇక్కడైతే ఆపిల్స్ మిగిల్చాము. సో దీంట్లో అయితే పెట్టేద్దాం. నైస్. డస్ట్బిన్లో పడేసా. ఓకే. సో చెప్పాలంటే అవి బాగానే ఉన్నాయి అబ్బా. సో డస్ట్బిన్లో పడేయాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, ఎందుకు ఇచ్చాడో వీడు అలా మనకైతే తెలియదు కదా. ఓ నో. నైస్. మళ్ళీ రండి మేడం. ఓకే, యాపిలా ఏం పర్లేదు. యాపిల్ తక్కువ రేటా గైస్? ఆరెంజ్ తక్కువ రేటా మనం పెట్టింది? యాపిల్ తక్కువ రేట్ పెట్టామనుకుంటా. సో యాపిల్ ఎక్కువ రేట్ ఉండాలి, బట్ ఇక్కడైతే యాపిల్ తక్కువ రేట్ అయితే ఉంది. తనకైతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వెళ్ళిపోండి, మళ్ళీ రండి. అండ్ 18.15, ఐ మీన్ 15 అని చదవాలి, బట్ వచ్చేస్తుంది నోట్లోకి. ఏం చేస్తాం? 1.85. లెట్స్ ప్లేస్. ఓకే, లెవెల్ 4కి అప్గ్రేడ్ అయ్యానబ్బా. నేను అసలు ఏం చేశానో కూడా తెలీదు, అప్గ్రేడ్ అయిపోయా. పర్లేదు. సో 4.20, 6.05. లిటరలీ గైస్, ఆర్డర్లు ఇంకా రావట్లేదబ్బా. వెళ్ళి చూసేసి వద్దాం, ఉండండి గైస్. ఆర్డర్స్ ఏమైనా వచ్చాయి అబ్బా. పెట్టేద్దాం వీటిని. సో ఇక్కడ పెట్టేద్దాం. అండ్ సో ఇంకొక దాన్ని కూడా పెట్టేద్దాం. ఉండేం చేసి చెప్పండి. ఇక్కడైతే అమ్ముడిపోతాయి కదా ఈ లోపల. నైస్. అండ్ యాపిల్స్ అయిపోయినాయి అబ్బా. యాపిల్స్ అయితే కంప్లీట్లీ అయిపోయినాయి. వామ్మో, ఆర్డర్ పెట్టేయాలి గైస్. అంటే మనం ఆర్డర్ పెట్టడానికి చాలా టైం పడుతుంది అబ్బా. ఐ మీన్ ఆర్డర్ రావడానికి. నేనే వెళ్ళి ఏదైనా షాప్లో కొనుక్కొచ్చుకునే తాగుంటే భలే ఉండేది గైస్. అండ్ దీన్ని నేను కింద పెట్టాలంటే అలానో అర్థం కావట్లేదు గైస్. ఓకే, ఇది వచ్చేసి జంప్ది. ఇదా? ఓకే, నైస్. ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. నో, ఇసిరేయటమే బెటర్ గైస్. అది ఆరెంజ్ చేసిందబ్బా, అట్లానే ఉన్నాయి, కింద పడలేదు. సరేలే, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ తిట్టుకుంటారనమాట. సో ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రా. సో 3.70. మళ్ళీ రండి సార్. అమ్మో, చిల్లర లేదా ఇంట్లో, అందుకే ఇక్కడికి వచ్చేసాడు చిల్లర ఇస్తామని చెప్పేసి. సో 2.10, అదే 10.
ఓకే, మన ఆర్డర్ అయితే ఏదో వచ్చినట్టే ఉంది గైస్. మరి చూస్తున్నట్టుగా అయితే బెల్ కొట్టారు కదా. ఓకే, ఇదే గైస్ మనం పెట్టిన ఆర్డర్. ప్లేస్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ప్రైస్ పెట్టాను. ఓకే, ప్రైస్ పెట్టాను ఆల్రెడీ నేను. నైస్. సో అయితే చాలా రేటుకి వెళ్ళిపోతాయి గైస్. 11.13. సో 38.62. థ్యాంక్ యూ. ఏమి ఇవ్వనక్కర్లేదు, వెళ్ళిపో. సో నాకు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట మనకి. 17.38. ఎక్స్పెన్సివ్ ఎవరు అనుకుంటా గైస్ ఈ ఎపిసోడ్లో. సో చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అబ్బా. సో ఏది ఎక్స్పెన్సివ్ అంటే ఎవరు, అంటే ఎంత అమౌంట్ వచ్చింది ఎక్స్పెన్సివ్ది, అదే ఎక్కువ అమౌంట్ ఎవరు ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడైతే మనమైతే సెకండ్ డేని కూడా అయితే ఎండ్ చేసేద్దాం. లెట్స్ గో. సో థర్డ్ డేను వచ్చేసి మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేసేసుకుందాం గాయస్. సో చూసారు కదా, మొత్తానికైతే పర్లేదు, బాగానే ఉందన్నమాట. సో గేమ్ వచ్చేసి చాలా బాగుంది చెప్పాలంటే. సో చూడటానికి కూడా ఓకే, పర్లేదు. సో ఈ వీడియోకి అయితే ఏంటి గాయస్, మీ వీడియో సెట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.